హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి రిమోట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటారు కదండి, సో దాన్ని రివ్యూ చేసి రేటింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్లో. అంటే గూగుల్ మ్యాప్స్లో మనకు కొన్ని ప్లేసెస్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ లాంటివి సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ రికమెండేషన్స్ నిజంగా మనకు యూజ్ అవుతాయా లేదా, సెర్చ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ అయినా కాదా అనేది చెక్ చేసి రేట్ చేయాల్సిన పని అయితే ఉంటుందండి. సో ఈ జాబ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఈ జాబ్లో అసలు పని ఏముంటుంది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, అండ్ పని ఎంతసేపు ఉంటుంది, అండ్ పేమెంట్ ఎంతవరకు ఉంటుంది, అలాగే ఎలా అప్లై చేయాలి అన్నది మాత్రం ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఎవరికైతే తెలుగు మాట్లాడడం రాయడం బాగా వచ్చి ఉందో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ జాబ్ని అయితే మిస్ చేసుకోకండి. హౌస్ వైఫ్, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ జాబ్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మ్యాప్స్ పర్సనలైజేషన్ రిలవెన్స్ రేటర్ తెలుగు, హైదరాబాద్, ఇండియా అని ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఆల్రెడీ చెప్పాను కదండి, మ్యాప్స్ రివ్యూస్ చూసి రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి రేటర్కి సంబంధించిన జాబ్స్ అన్నట్టు. సో మీరైతే రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా తెలుగు వాళ్ళ కోసం అండి. సో ఇదొక ఫ్రీలాన్సింగ్ జాబ్ అండ్ రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ మీరు ఎక్కడి నుంచైనా జాబ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ప్రాజెక్ట్కి సంబంధించిన పని అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్లో ఏం పని ఉంటుంది, అసలు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని పర్సనలైజ్డ్ సెర్చ్ క్వరీస్, సెర్చ్ రిజల్ట్స్ అండ్ లొకేషన్ రికమెండేషన్స్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తున్నారనుకోండి, గూగుల్ మ్యాప్స్ మీకు కొన్ని రెస్టారెంట్ సజెషన్స్ అయితే ఇస్తుంది. అప్పుడు ఆ సజెషన్స్ నిజంగా యూజర్ సెర్చ్కి రిలేటెడ్గా ఉందా, యూజర్స్కి ఉపయోగపడుతున్నాయా, లొకేషన్ సరైనదా అనే విషయాన్ని ప్రాజెక్ట్లో ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరైతే చెక్ చేసి రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్లో వచ్చే సెర్చ్ రిజల్ట్స్ మరియు ప్లేస్ రికమెండేషన్ యూజర్కి రిలవెంట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం మాత్రమే మీ మెయిన్ వర్క్. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ఏం మెన్షన్ చేయలేదండి. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ అని పర్టికులర్గా అయితే ఏం చెప్పలేదు. అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ కూడా చేయలేదు. కాబట్టి ఒక స్పెసిఫిక్ డిగ్రీ లేదా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ మీరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే మీ దగ్గర యాక్టివ్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఇదైతే మాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అప్లికేషన్లో ఇండియాలో యూజ్ చేస్తున్న గూగుల్ మ్యాప్స్ జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే మీరు ఎప్పటి నుంచో గూగుల్ మ్యాప్స్ వాడుతున్న జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వాలి. అండ్ ఆ అకౌంట్ని అప్లికేషన్లో అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ టైప్ వచ్చేసి ఫ్రీలాన్సర్. ఇదైతే రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ అయితే కాదండి, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి టోటల్గా తెలుగు అని ఉంది. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఉంది. అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూమ్ అంటే మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అంటే 8 to 10 అవర్స్ అయితే వర్క్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే వీక్లీ బేసిస్ మీద అయితే పనిచేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే, మీకు ఏదైనా రికమెండేషన్స్ చూసినప్పుడు అది నిజంగా మనకి ఉపయోగపడుతుందా లేదా అని గమనించే అలవాటు ఉంటుంది కదా. సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏది ఎందుకు సజెస్ట్ చేశారు, అది ఎంతవరకు యూజ్ అవుతుంది అని ఆలోచిస్తారు కదండి. సో అలాగే ఆన్లైన్లో కనిపించే ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉందా లేదా అని చెక్ చేయడంపై ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే ఈ వర్క్ బాగా సూట్ అవుతుంది. అసలు ఈ జాబ్లో మీకు ఏం వర్క్ ఉంటుందంటే, మీ యాక్టివిటీ హిస్టరీ ఆధారంగా పర్సనలైజ్డ్గా వచ్చిన సెర్చ్ క్వరీస్ ఇంకా సెర్చ్ రిజల్ట్స్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇంతవరకు విజిట్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదండి, లైక్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్. సో దాని లొకేషన్స్ ఒకవేళ సజెస్ట్ చేస్తే దాన్ని అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ సజెస్టెడ్ ప్లేసెస్ నిజంగా మీ సెర్చ్కి కరెక్ట్గా, యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది అయితే రేటింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్లో ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో చేస్తూ మీకు ఇచ్చిన టాస్క్ని అయితే అక్యురేట్గా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న నోట్ అయితే ఇచ్చారు చూడండి ఒకసారి. ఈ ప్రాజెక్ట్లో మీ యాక్టివిటీ హిస్టరీని అయితే కొంత ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడానికి మీ పర్మిషన్ అయితే అడుగుతారు. ఒకవేళ మీరు యాక్సెస్ ఇస్తే గనక ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడానికి ముందే మీకు సంబంధించిన కన్సెంట్ ఫామ్ అనేది ఇస్తారు. దాన్ని చదివి మీకు ఓకే అయితే సైన్ చేయాలన్నమాట. అండ్ అప్లికేషన్ పెట్టడానికి అలాగే ఆన్బోర్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా ఈ ప్రాసెస్ని అయితే చేయడానికి సపోర్ట్ చేయదు. అండ్ ఇక్కడ పేమెంట్ విషయానికి వస్తే జాబ్ డీటెయిల్స్ ప్రకారం $4 per hourగా మెన్షన్ చేశారు. అండ్ ఇది ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అనేది ఉండదండి. మీకు ఇచ్చే వర్క్ మరియు మీరు కంప్లీట్ చేసే అవర్స్ ఆధారంగా పేమెంట్ అయితే ఉండవచ్చు. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూద్దాం. సో ఒకసారి అయితే మీరు అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అండ్ ఈ జాబ్కి ఎలాంటి ఫీజు అయితే కట్టమని ఎవరు అడగరు. సో ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాతకి మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా అయితే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనుక లింక్డ్ఇన్ అకౌంట్ అయితే ఉంటే మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేయొచ్చు. లేదా రెజ్యూమ్ ఆర్ సీవీ అప్లోడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ అక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాతకి అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ లాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
తర్వాత మీ కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ లాంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రస్తుతం ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే ఇక్కడ అడిగిన డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొన్ని లింక్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర రిలవెంట్ లింక్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆప్షన్స్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అయితే మ్యాండేటరీ, కాబట్టి వాటిని తప్పకుండా ఫిల్ అయితే చేయండి. తర్వాత కంట్రీ అడిగితే ఇండియా అని సెలెక్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో గత 6 నెలలుగా గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ అప్లికేషన్లో అయితే బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, సో అవైతే ఫిల్ చేయండి. అండ్ అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఒకవేళ కనుక మీరు షార్ట్ లిస్ట్ అయితే రిక్రూట్మెంట్ టీం నుంచి అయితే మీకు మెయిల్ అయితే రావచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.